అంటే రైతుల భూములు వాళ్ళకి సంబంధించినంత మాస్టర్ ప్లాన్ వేసి రింగ్ రోడ్ వేసి నీకు కావాల్సిన దాంట్లో ఏదో పెట్టుకుని 1000 ఎకరాలు 2 ఎకరాలు పెట్టి ఉంటే నిజంగా ఈ రోజుకి అది ఇంకో రకంగా ఉండేది. అప్పుడు కూడా ఆ నేల దానికి పనికొచ్చేది కాదని మొత్తుకొని చెప్పారు. ఆయన శివరామకృష్ణ కమిటీ అదే చెప్పింది, ఎక్స్పర్ట్ కమిటీలు వచ్చినవన్నీ అవే చెప్పారు. డీసెంట్రలైజేషన్ ఒకటన్నారు, సెంట్రలైజేషన్ వద్దని. రెండవది ఆ టెర్రైన్ పనికిరాదు, అది రైస్ బౌల్ లాగా ఉంది, లేదా విభిన్నమైన ఇది ఉంది, ఒక గ్రీన్ ఎకో సిస్టమ్ డెవలప్ అయింది, దాన్ని ఇచ్చేయొద్దన్నారు. ఎందుకంటే అది లోతట్టు ప్రాంతం, ఫ్లడ్ ప్రోన్ ఏరియా, అసాధ్యం ఏంటి. నువ్వు అలాంటి చోట పోయి 50 అంతస్తులు 60 అంతస్తులు 52 లక్షల ఎస్ఎఫ్టీకి 20,000 ఖర్చు ఎవరు అడగట్లా. అడుగుదామనే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీని కానీ బండలేసి డపా రాయి రప్ప ఏది దొరికితే అది కొట్టడము, బూతులు తిట్టడం, నోటికి వచ్చినట్టు ఏదంటే మాట్లాడడం. ఆ ఊపిరాడకుండా తెచ్చి ఎవరు నోరెత్తకుండా భయపెడుతున్నారు. దానికి బద్దలు కొట్టాలా, ఒక స్పష్టత ఇవ్వాలా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వీ రిప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ అవర్ పార్టీ రిప్రజెంట్. అర్లియర్ గవర్నమెంట్ లీడ్ చేశాం 151 సీట్స్తో. ఇప్పుడు మొన్న కూడా 40% ఓట్స్ మాకు వచ్చాయి. ఇంతమంది వాయిస్ ఇది, ఆ వాయిస్ ఈరోజు వినిపిస్తున్నారు. అండ్ రేపు రియాలిటీ ఏముంటుంది మేము వచ్చిన తర్వాత చెప్తున్నారు. ఈ హక్కును కాదని ఎట్టంటారు నాకు అర్థం కావట్లే.